పోలీసులు ఒక్కళ్ళు కూడా అక్కడ లేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో కానీ మొక్కవోని దీక్షనైతే కంటిన్యూ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏమని చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు? దీక్షలో ఆయన ఇంకా కూర్చొనే ఉన్నారు ఇలాంటి దాడి జరిగినప్పటికీ. సో నిజంగా సిగ్గు చేయటని చెప్పాలి కూటమి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోపోవటాన్ని. సో పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తానికి దాడి చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నమైనా చేసే అవకాశం ఉందా? హరి, పూర్తిగా సెంట్రల్ నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు చేసిన పరిస్థితి. అయితే సెంట్రల్ నియోజకవర్గంలో ముందుగా పర్మిషన్ తీసుకున్నారు, టెంట్ ఏర్పాటు చేసుకున్నారు, చైర్లు ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు వస్తున్నారన్న సమాచారం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు తెలిసింది. వెంటనే ఆయన పోలీసులు అప్రమత్తం చేశారు. మా టెంట్ మీద దాడి జరగబోతుంది, టీడీపీకి సంబంధించి అందరూ కూడా సిద్ధమయ్యారు, వాళ్ళ కార్యకర్తలంతా మాకు స్పష్టమైన సమాచారం ఉంది, మీరు భద్రత కల్పించండి, శాంతియుత పద్ధతిలో మేము చేస్తున్న ఆందోళనకి మీరు సపోర్ట్ చేయండి అంటూ కూడా చెప్పారు. కానీ ఎక్కడా కూడా పోలీసులు రాని పక్షం కనిపించింది. ఒక్కసారిగా స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. టెంట్ను మొత్తం ఊడబెక్కారు, చైర్లన్నీ కూడా పగలగొట్టిన పరిస్థితి, జెండాలన్నీ కూడా పీకిన పరిస్థితి. తరువాత వచ్చి కోడిగుడ్లు అదేవిధంగా టమాటాలు వేసి ఒక్కసారిగా వైసీపీ నేతల మీద దాడి చేసిన పరిస్థితి. ఇంత తతంగం జరుగుతున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్టే వ్యవహరించిన పరిస్థితి. వైసీపీకి సంబంధించి ఇప్పటికే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, ఒక ఆందోళన చేస్తున్నారు. అటువంటి పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఖాళీ చేయాలంటూ హుకుములు జారీ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. టీడీపీ కార్యకర్తలు పెద్ద స్థాయిలో వచ్చినా వాళ్ళని ఎక్కడికి పంపకుండానే వాళ్ళని రోపేసి ఆపుతున్న పరిస్థితి తప్ప ఎవరిని కూడా పంపలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైసీపీ కార్యకర్తలు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటూ అలా ఆజ్ఞాపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వచ్చారు. శాంతియుతంగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, నీట్ పరీక్షకి ఏ విధంగా రాజీనామా చేస్తాడో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జరిగిన డిఎస్సీ అక్రమాల మీద నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలంటూ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కి అనుగుణంగానే 10 రోజుల కార్యక్రమానికి పిలిపించారు. ఈ రోజు నుంచి నిరాహార దీక్షలు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి. గుంటూరులో చూసాం మనము. ప్రస్తుతం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్కసారిగా కొంచెం ఉద్రిక్త వాతావరణమే నెలకొని ఉందని చెప్పొచ్చు. టీడీపీకి సంబంధించి కార్యకర్తలు ఒక్కసారిగా రావడం. సార్ ఏం చెప్తారు సార్? ఈ స్థాయిలో సెంట్రల్ నియోజకవర్గం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఈ స్థాయిలో దాడులు ఎప్పుడు కనబడలేదు, ఏం చెప్తారు? మనం చూస్తే పూర్తిగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వచ్చారు, దాడులు చేస్తున్నారు. పైన ఎక్కడైతే మల్లాది విష్ణు కూర్చొని ఉన్నారో ఆ ప్లేస్లో పైకెక్కి టీడీపీ జెండాలు ఊపుతున్నారు. ఆ జెండా కర్రలతో కింద కూర్చున్న కార్యకర్తల మీద కూడా దాడి చేస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా దాడులు ఎన్ని చేసినా మేము ఇక్కడి నుంచి కదలం, ఎందుకంటే మేము న్యాయం కోసం శాంతియుతంగా ఒక ఆందోళన చేస్తున్నాము. అటువంటి ఆందోళన చేస్తుంటే ఇటువంటి దాడులు చేయడం సరైన పద్ధతి కాదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందనే చెప్పాలి. పైన టీడీపీ నాయకులు చూస్తున్నాం, కార్యకర్తలు పెద్ద పెద్ద కర్రలతోటి పైకెక్కి బస్ స్టాప్ పైకెక్కి అక్కడి నుంచి కొడుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుందనే చెప్పాలి. వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది ఏంటిది? మల్లాది విష్ణువు చెప్పారు, ఆయన ఆ చట్టం మొత్తం కూడా కోడిగుడ్లతో ఉన్న పరిస్థితి. అన్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు, మేము శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తానంటే తెలుగుదేశం గూండాలు వచ్చి మా ఎమ్మెల్యేలు వీళ్ళంతా వచ్చి మా టెంట్లు పీకేసి జగన్మోహన్ రెడ్డి ఎవరు మీరెవరు అంటే మా నాయకుడు మల్లాది విష్ణుని దూషిస్తూ వాళ్ళు అసభ్యంగా మాట్లాడు మమ్మల్ని అందరినీ బాగా దూషించారు. కానీ ఇలాంటి సమాజం ఎప్పుడు మేము చూడలేదని వేడుకుంటున్నాం. ప్రజలు కూడా దీన్ని చూస్తున్నారు, ప్రజలు శాంతి చేస్తున్నారు, అహింస చేస్తున్నారు, చూస్తున్నారు. జై జగన్. చూస్తున్నాం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వాళ్ళ మీద ఒక్కసారిగా దాడులు చేసే పరిస్థితి కూడా మనకి ఏం చెప్తారు? ఇంత శాంతియుతంగా చేస్తుంటే ఒక్కసారిగా కోడిగుడ్లు కానీ టమాటాలు విసరడం, టెంట్ స్వయానం ఎమ్మెల్యే వచ్చి పడగొట్టడం అన్నీ ఏం చెప్తామండి? ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, అది రౌడీ రాజ్యం. ఇప్పుడు లోకేష్ డిఎస్సీ మీద సమాధానం చెప్పలేక ఈరోజు ఇవాళ దాడి చేస్తా ఉన్నాడు. మహిళలను కొట్టడం కానీ, కోడిగుడ్లతో కానీ, టమాటాలతో కానీ కొట్టడం. మరి మాజీ శాసనసభ్యులు 2 సార్లు ఎమ్మెల్యే మినిస్టర్ వాసిన వ్యక్తి, మరి అలాంటి వ్యక్తిని కూడా తోసిపారేశారంటే ఇవాళ అక్కడ పోలీసులు కూడా ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి. 4 సీఏలు ఉన్నారు, 2 ఏసీపీలు వచ్చారు, ఒక్కళ్ళు కూడా పనిచేయని పరిస్థితి, వాళ్ళని పంపించిన పరిస్థితి. ఇవాళ పర్మిషన్తో చేస్తున్నా కానీ ఇదే విధంగా ఉంది.
చూస్తున్నాం, నాయకుడికి వాళ్ళంతా కూడా కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. పైనుంచి కర్రలతో కొట్టడంతో వాళ్ళంతా కూడా చేతులు అడ్డు పెడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పెద్ద స్థాయిలోనే ఇక్కడ ప్లాన్ చేసుకుని టీడీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఒక్కసారిగా దాడులు చేసిన పరిస్థితి. పోలీసులు వాళ్ళని పంపడం మానేసి వైసీపీ కార్యకర్తలనే ఇక్కడ నుంచి వెళ్లాలంటూ హుకుములు జారీ చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా అడ్డుకోలేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చెప్తారు ఈ స్థాయిలో దాడుల్ని మనం ఎప్పుడు చూసుండము. ఈ చాలా ప్రశాంత వాతావరణం ఉండే సెంట్రల్ నియోజకవర్గం ఈ స్థాయిలో కోడిగుడ్లు టమాటాలు వేసిన పరిస్థితి. ఈ రోజు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి నాయకత్వంలో ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతోంది. డిఎస్సీ మీద అక్రమాలు జరిగినాయి, దాని మీద ఎంక్వైరీ చేయండి. డిఎస్సీ అక్రమాలు జరిగినాయి, దాని మీద ఎంక్వైరీ చేయండి. కేంద్ర సంస్థ, దర్యాప్తు సంస్థ సిబిఐతో జరగాలి. తర్వాత లోకేష్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, అతను రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరుగుతుంది. దీని మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే తీసుకొచ్చి వైఎస్ఆర్ కార్యకర్తల మీద మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు మీద దాడి చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా సమక్షంలో వీటన్నిటికీ సమాధానాలు తెలియపరుస్తాం. మనం చూస్తున్నాము మాజీ డిప్యూటీ మేయర్ కూడా మేడం ఏం చెప్తారు, ఎంత ఈ స్థాయిలో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం, పోలీసులేమో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, టీడీపీ కార్యకర్తలు ఉండమన్నారు, వైసీపీ వాళ్ళేమో పర్మిషన్ ఇచ్చి వెళ్ళిపోమంటున్న పరిస్థితి. ఈ దిక్కుమాల ప్రభుత్వం ఎప్పుడు పోయిందని ప్రజలు వేచి చూస్తా ఉన్నారు. ఈ రోజున శాంతియుతంగా నిజంగా చేతకాని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఏదైతే డిఎస్సీలో అవకతవకలు జరిగాయనేటువంటి దాని మీద మేము ఈ రోజు నిరసన చేస్తా ఉన్నాం. ఈ రోజు నారా లోకేష్ కానివ్వండి, ఏ మంత్రి కూడా ఇంతవరకు స్పందించలా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏం పనండి? చేతకాని పనులు చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఏ పరిపాలన సాగుతుందండి? అంతా దొంగల్ని గోపి రాజు తప్ప ఎక్కడ కూడా పరిపాలన చేయట్లేదు. డిఎస్సీ మీద ఏదైతే ఉన్నాయో దాని మీద ఎంక్వైరీ జరగాలి. నారా లోకేష్ ని సస్పెండ్ చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీలో ఆందోళన చేస్తుంటే ప్రతి శిబిరం మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? ఎందుకు విచారణ అంటే భయపడుతున్నారు అంటారు? ఈ రోజున డిఎస్సీలో దగా జరిగిందనేటువంటిది ఖచ్చితం. దాన్ని మసిపూసి మారేడు గారు చేయడానికి ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ నుంచొని వాళ్ళ గోండాలతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శిబిరాన్ని నేలమట్టం చేశారంటే మీకు భయం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి మీరు భయపడతా ఉన్నారు. చేతకాని ప్రభుత్వం దిగిపోవాలి అని డిమాండ్ చేస్తూ నారా లోకేష్ వెంటనే రాజీనామాలను కూడా తెలియజేస్తా ఉన్నాం. చూడొచ్చు మనం ఇక్కడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. బోండా ఉమా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బోండా ఉమా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాస్తవానికి శాంతి భద్రత పరిరక్షించడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ స్వయంగా ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులను తీసుకొని వచ్చి శాంతి భద్రతల విఘాతాన్ని అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే శాంతి భద్రతల విఘాతం కలిగించినటువంటి పరిస్థితి. సాధారణంగా దీనికి ఇంకా నిన్ననే ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి వచ్చిన తర్వాత బోండా ఉమా ఇలా వ్యవహరించడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో కూడా చర్చ వస్తుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా అక్కడ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు ఈరోజు కార్యాచరణకు పిలుపునిచ్చారు. సో ఆ కార్యాచరణని విఘాతం కలిగించేలాగా ఈరోజు ఉదయం ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఆందోళన ఉంది. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఆందోళన పైన మనం చూడొచ్చు ఇంకా తోపులాట్లు మళ్ళొకసారి దాడికి తెగబడుతున్నటువంటి పరిస్థితి. ఉద్దేశపూర్వకంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఏవైతే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దీక్షా శిబిరం పైన దాడికి వస్తున్నటువంటి పరిస్థితి. బహుశా భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికైనా నిరసన తెలిపేటువంటి అవకాశం ఉంది, నిరసన తెలిపేటువంటి హక్కు ఉంటుంది. కానీ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా సరే ఇక్కడ ఈ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. ఇక్కడ దీక్ష పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఇక్కడ పూర్తి స్థాయిలో. ఎందుకంటే పోలీసుల సమక్షంలో ఇది జరుగుతుంది. పోలీసులు ఇక్కడే ఉన్నారు. పోలీసులు దాదాపుగా ఇందాక నుండి ఇక్కడే ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఇక్కడి నుండి వెళ్ళమని కానీ ఇక్కడి నుండి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కానీ చేయనటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇందాక దాదాపుగా గంట నుండి ఈ గొడవ జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ఇక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఇంకా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడే ఇప్పుడు ఇక్కడ
అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడే శాంతి భద్రతని విఘాతం కలిగించేటువంటి ప్రయత్నం చేయడం. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేటువంటి హక్కు కూడా లేదన్నటువంటి ధోరణిలో కేవలం శాంతియుతమైనటువంటి రిలే దీక్షలు చేసినా సరే దానిపైన దాడి చేసినటువంటి వైనం అన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డున అక్కడ చూడొచ్చు మనం చాలా స్పష్టంగా అక్కడ జెండాలు పట్టుకుని ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే దీక్షా శిబిరాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేయడం, ఇక్కడ ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులంతా వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడి చేయడం, కొట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా దాదాపుగా గంట నుండి పోలీసుల సమక్షంలో జరుగుతున్నట్టు. సో పోలీసుల సమక్షంలో ఇది జరుగుతున్నా సరే ఇప్పటికీ కూడా ఇక్కడ వాస్తవానికి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అధికార కార్యక్రమం ఏదీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా వాళ్ళ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దీక్ష దగ్గరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు మనుషుల్ని వేసుకొని వచ్చి తమ కార్యకర్తలు తీసుకొని వచ్చి ఇక్కడ దాడికి తెగబడినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఏ విధంగా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా సరే అధికార పక్షం అనేది శాంతి భద్రతలు పరిరక్షించి ప్రజలకు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని అందించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ రివర్స్లో నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయడం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా దాడి చేస్తున్నటువంటి కార్యకర్తలు పోలీసులతో పాటు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొనే మళ్ళీ దాడులు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో పూర్తిగా మనం చూడొచ్చు ఇక్కడే కూర్చొని దీక్ష చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు. అవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని ఇక్కడ నుండి చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇక్కడ నుండి చల్లాచెదరి చేసేటువంటి ప్రయత్నం చేయడం అన్నది ఇంక మరింత విమర్శలు దారితీస్తుంది. సో చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతుంది పోలీసుల ఏకపక్ష వైఖరి కూడా ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాడి చేయడానికి వచ్చారో వాళ్ళని ఇక్కడ నుండి చెదరగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈ దీక్షా శిబిరం పైన దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తీసుకెళ్లాల్సిన అవసరం. కానీ చట్ట ప్రకారం వ్యవహరించాల్సినటువంటి పోలీసులు కూడా ఇక్కడ చోద్యం చూస్తున్న పరిస్థితి. సో విజయవాడ నడిబొడ్డు పైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే శాంతియుతంగా రిలే దీక్ష ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి పైన అక్రమాల పైన, ఎందుకంటే డిఎస్సి పైన విచారణ అనగానే రాష్ట్ర ప్రభుత్వంలో ఉలిక్కిపాటు కనబడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది. డిఎస్సి పైన విచారణకు ముందుకు రాలేదు. డిఎస్సి పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విసినట్టు సవాల్ను స్వీకరించలేదు చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విసినట్టు సవాల్ను స్వీకరించలేదు. డిఎస్సి పైన సిబిఐ విచారణ డిమాండ్ చేసినా సరే ముందుకు రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా స్పష్టంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన దీక్షలు చేస్తుంటే ఆ దీక్షల పైన, ఎందుకంటే డిఎస్సిలో జరుగుతున్నటువంటి అక్రమాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నటువంటి భయం అనేది కనిపిస్తుంది. అందుకనే అధికార పక్షం ఇక వేరొక సమాధానం చెప్పేటువంటి అవకాశం లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పే ధైర్యం లేనటువంటి నేపథ్యంగా భౌతికమైనటువంటి దాడులకు సిద్ధపడుతుంది. భౌతిక దాడులకు దిగుతుంది. కొందరు మహిళలను ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ పోలీసులు ఉన్నారు. అటువైపు ఎమ్మెల్యే బోండా ఉమా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుచరులు ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇక్కడే నడి రోడ్డుపైనే ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే దీక్షా శిబిరాన్ని తొలగించారో అక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి. సో శాంతియుతంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు శాంతియుతంగా ఎక్కడైతే నిరసన తెలుపుతుంటే ఆ నిరసనని అడ్డుకునేటువంటి ప్రయత్నం, ఆ నిరసన పైన దాడి చేసేటువంటి ప్రయత్నం, ఆ నిరసన ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేటువంటి హక్కు కూడా లేదా అన్నటువంటి ధోరణిలో వ్యవహరించడం. పోలీసులు ఇక్కడే ఉన్నారు. దాదాపుగా గంట నుండి పోలీసులు ఇక్కడ నుండి వాళ్ళని తరిమేటువంటి ప్రయత్నం చేయడం లేదు. సో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏ విధంగా పోలీసులు రైట్. డిఎస్సి అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని, డిఎస్సి నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ గత కొంతకాలంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా విద్యార్థులు అవ్వచ్చు లేదంటే నిరుద్యోగులు అవ్వచ్చు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళకి సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ 10 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ దీక్షలకు మద్దతు పలుకుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా దీక్షా శిబిరానికి వెళ్తూ ఉన్నారు. సంఘీభావంగా వాళ్ళు కూడా దీక్షల్లో పాల్గొంటున్నారు. కానీ ఇలాంటి శాంతియుతంగా నిరసన చేపడుతున్నప్పుడు పర్మిషన్ తీసుకుని మరీ నిరసన చేపడుతున్న కార్యక్రమాన్ని ఈ రకంగా దౌర్జన్యంతో అణిచివేయాలని చూసిన కూటమి సర్కార్ తీరును మరి ఏమనాలి అంటూ కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి.
రైట్, శాంతియుత నిరసనలపై బోండా ఉమా గూండా అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. అతను చేరుకునే ముందే, ఆ అనుచరులు చేరుకునే ముందే పోలీసులు కూడా అక్కడే ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. అయినా వాళ్ళని ఆపని సిచ్యువేషన్. మరి ఎవరి ఆదేశాల మేరకు ఈ రకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం తెలుస్తోంది. పోలీసులు మల్లాది విష్ణుని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అన్నట్టుగా విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో వచ్చిన గుండాలను చెల్లాచెదురు చేయాల్సిన పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్న నాయకులను అదుపులోకి తీసుకోవటాన్ని మరి ఏమనాలి? వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇది జంగిల్ రాజ్ కాదా అనే ప్రశ్నలకు బలాన్ని చేకూర్చే విధంగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం. ఒక పార్టీ ఒక నిరసనకు బలాన్ని మద్దతిస్తూ అక్కడ నిరసన చేపడుతున్న క్రమంలో అధికార పార్టీ అక్కడ పార్టీ జెండాలతో రావటాన్ని మరి ప్రొవోక్ చేసినందుకు కాదా, ప్రొవోక్ చేయడానికి కాదా అనే ప్రశ్నలకు మరి ఎలాంటి సమాధానం రావాలి? ఇటీవల అచేతనంగా ఉన్న ఒక ఎమ్మెల్యే బోండా ఉమా, అతనికి ప్రాధాన్యత కల్పించాలి, సో ప్రాధాన్యత తనకు రావాలి అనే దానికి మరి చంద్రబాబు నాయుడే ఈ రకంగా ఆయనకు ఆదేశాలు ఇచ్చారా అనే అభిప్రాయాన్ని కూడా పార్టీ నాయకులు వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం ఇంతకు ముందు చూసాం. దానికి బలాన్ని చేకూర్చే విధంగానే సో బోండా ఉమా అక్కడికి చేరుకోవటం, అతని అనుచరులు జెండాలు, పార్టీ టీడీపీ జెండాలు పట్టుకుని వచ్చి నిరసన చేపడుతున్న వాళ్ళ మీద విచక్షణారహితంగా కోడిగుడ్లు టొమాటోలతో దాడి చేయడం, నీచంగా ప్రవర్తిస్తూ పైన శిబిరం పైకెక్కి వాళ్ళ మీద మూత్రం కూడా పోస్తారంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యం, రిపోర్టర్ అందించిన కథనం కూడా మనం చూసాం. ఇలాంటి కార్యక్రమాలు దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేని పరిస్థితికి ప్రస్తుత కూటమి సర్కార్ తెర లేపుతోంది. ఒక విష సంస్కృతికి తెరలేపుతోంది. చూస్తున్నాం కోడిగుడ్లు విసిరిన తర్వాత ఏ రకంగా కోడిగుడ్లు వాళ్ళ మీద పడేయో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవ్వచ్చు, అక్కడున్న నిరుద్యోగులు ఏ రకంగా నిరసన తెలుపుతున్నారో వాళ్ళందరిపైన కూడా కోడిగుడ్లు టొమాటోలతో దాడులు చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది ప్రభుత్వ అసహనానికి నిదర్శనం కాదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. పోలీసులు మీకు చేత కావట్లేదా? మా జెండా లాక్కున్నారు, మమ్మల్ని కొట్టారు, మా చీరలు లాగేశారు. ఇదేమి న్యాయం?